అర్థమయ్యేటట్టుగా చేస్తుంది. కళ్ళు ఎంత పెద్దవిగా ఉన్నాయి, ఎంత నల్లగా ఉన్నాయి దాన్ని బట్టి కాదు అందం. అర్థమయ్యేటట్టు చెయ్యగలిగినది కళ్ళు, ఇతరుల కష్టానికి చెమర్చేటట్టు చెయ్యగలిగినది, ఇతరుల యొక్క తప్పుల్ని చాలా తొందరగా క్షమించేసి తాను వాళ్ళతో కలిసిపోయేటట్టు, వాళ్ళని తనతో కలుపుకునేటట్టు చెయ్యగలిగినది ఏది అంటే చదువు. చదువుకున్న వాడి కంఠానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అందులోంచి వచ్చే మాట పాలు ఎట్లా ఉంటాయో అట్లా ఉంటుంది. ఆవు పాలు సమీకృత ఆహారం. కొద్దిగా ఒంట్లో నలకరం ఉందనుకోండి, భోజనం చెయ్యలేదు, పలహారం చెయ్యలేదు అనుకుంటే, శరీరం నీరసపడకుండా చూసుకోవాలనుకుంటే ఆవు పాలు తాగితే చాలు. ఆవు పాలు తాగి పడుకుంటే భోజనం చేసినట్టే అంటుంది శాస్త్రం. అది సమీకృత ఆహారం. ఆవు పాలు ఎట్లా ఉంటాయో చదువుకున్న వాడి మాట అట్లా ఉండాలని చెప్పింది. చదువుకున్నవాడు మాట్లాడుతున్నాడు గుర్తు ఏమిటంటే ఆ మాట ఇతరులకు దిశానిర్దేశం చేయాలి, సక్రమమైనటువంటి మార్గం లేకపోతే నడిపించాలి. ద్రాక్ష పండు ఎలా ఉంటుందో అలా ఉండాలి. పసిపిల్లవాడు తిరగలగలడు, ఓపిక ఉన్నవాడు తిరగలడు. దానికి ఏం పైన ఉన్నటువంటి తొక్క కూడా తీయక్కర్లేదు, నోట్లో పడేసుకుని నొక్కితే చాలు తీయటి పదార్థాన్ని విడిచిపెడుతుంది. ఆ ద్రాక్ష పండు ఎంత ఆరోగ్యవంతమో, ఎంత రుచికరమో, మాట్లాడే మాట అంత హితకరంగా, అంత ప్రయోజనకరంగా, అంత మధురంగా పెద్దవాడు. ఆ పిల్లవాడిని పట్టుకుని పెడుతున్న తల్లి పిల్లవాడిని చెంప మీద ఒక దెబ్బ కొట్టి తప్పు, అలా నవ్వకూడదు, పెద్దవాడు పడిపోయారు అని గబగబా వెళ్ళి అవతల వారిని తీర్చిదిద్దగలిగినదై, అవతల వారి ఉన్నతికి పనికొచ్చేదై ఉంటుంది. ఒకప్పుడు అబ్దుల్ కలాం గారి చిరతనంలో రామేశ్వరంలో చదువుకుంటున్న రోజుల్లో పాఠం చెప్తున్న మాస్టర్కి అనుమానం వచ్చేది. నేను ఇవాళ వాళ్ళకి విమానాలు ఎగరడం గురించి చెప్పాను, కానీ పిల్లలకు అంత బాగా అర్థమైనట్టు లేదని. ఒక ఉపాధ్యాయుడి దగ్గర పిల్లలు మీరు చెప్పింది నాకేం అర్థం కాలేదు అని చెప్పాలంటే కొంచెం బిడియపడతారు. కానీ కలాం గారు లేచి నాకేమీ అర్థం కాలేదన్నారు. అప్పుడు ఆయన చిన్నముచ్చుకోలేదు, పిల్లలకు అర్థం అవడం ప్రధానం. ఆయన ఆ రోజుల్లో రామేశ్వరం, ఇప్పటికీ అప్పటికీ సముద్రం ఉంది, అందరూ సముద్రపు దగ్గరికి రండి, మీకు నేను విమానం ఎలా ఎగురుతుందో అక్కడ చూపిస్తూ పాఠం చెప్తానని తీసుకెళ్ళి సముద్రపు ప్రజల పక్షులు వాగుతున్నప్పుడు ఒక విమానం ఎలా ల్యాండ్ అవుతుందో, అది మళ్ళీ ఎగిరినప్పుడు ఎలా టేక్ ఆఫ్ అవుతుందో, అది మార్గం మార్చుకోవలసి వస్తే పక్షి తోటని ఆధారం చేసుకుని ఎలా తిరుగుతుందో, అలా విమానం ఎలా తిరుగుతుందో ఆ పక్షుల్ని చూపిస్తూ పాఠం చెప్పారు. ఆయన ఆ రోజు చెప్పినటువంటి పాఠం చిన్ని కలాం గారి మనసు మీద ముద్ర వేసుకొని తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి అంత గొప్ప శాస్త్రవేత్త కావడానికి కారణమైంది. అంటే కంఠంలోంచి వచ్చేటటువంటి మాట ఎవరిని తయారు చేస్తుందో, ఎంత గొప్ప వ్యక్తిని తయారు చేస్తుందో, ఎవరికి ఎటువంటి మార్గం చూపిస్తుందో, చెడు మార్గంలో ఉన్న వాళ్ళని కూడా మంచి మార్గంలోకి తిరిగేటట్టుగా చేస్తుందో, ఎంత మధురంగా కన్నతల్లిగా కావ్య భాషలో మాట్లాడేటట్టు చెయ్యగలదో, ఆ మాట కేవలము విద్య వలన మాత్రమే సంప్రాప్తమవుతుంది. అందుకే ఆ కంఠానికి ఉన్న అందం మిగిలిన కంఠాలకి ఉండదు అంది. ఆ కంఠం పెద్దదైపోయినా, ముసలదైపోయినా, ముడతలపడిపోయినా, గుర్తు రాకపోయినా ఆ కంఠానికి ఉండే గుర్తు, ఆ కంఠానికి ఉండే కీర్తి అంతే. నా చిన్నతనం అంటే నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో శ్రీభాష్యం అప్పలాచార్యులు గారని విశాఖపట్నంలో ఉండేవారు. ఆయన రామాయణాన్ని ఇలా పట్టుకుని అన్ని చోట్లకి వెళ్ళి ప్రవచనం చేసేవారు. ఆయన బాగా పెద్దవారు అయిపోయారు. సహస్ర చంద్ర దర్శనోత్సవాలు కూడా అయిపోయాయంటే 82 ఏళ్ళు తిరిగేదాటి ఆయన్ని దర్శనం చేస్తాం. మనం ఏ పదవిలో ఉన్నాం, మనం దేని కొరకు పెడుతున్నాం, దాన్ని గౌరవం ఎట్లా నిలబెట్టాలి అన్నది మనలో అంతఃస్పృహగా ఉండడం. అటువంటి పుస్తకాలు చదివితే, అటువంటి మహాత్ముల మాట వింటే తెలుస్తుంది. కేయూరాని భూషయంతి పురుషం నారాయణ చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజ
పాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాలి సతతం వాగ్భూషణం భూషణం అంటారు. మిగిలిన భూషణాలు ఎన్ని పెట్టుకోండి మాసిపోతాయి. ఎంత గొప్ప పూలదండ వేసుకోండి వాడిపోతుంది. ఎంత మంచి బట్టలు కట్టుకోండి నలిగిపోతాయి. ఎంత చందనం రాసుకోండి సువాసన పోతుంది. ఎప్పటికీ పోకుండా అలాగే గొప్ప అలంకారంగా నిలబడగలిగేది ఏది అంటే మనిషికి వాగ్భూషణం. అంత మంచి వాక్కు, అంత వినయం. బాగా చదువుకున్న వారిన అని గుర్తు ఏంటంటే ఆయన యొక్క వినయం వలన తెలుస్తుంది. నేను ఇంత చదువుకున్నవాడిని అని ఎప్పుడూ అహంకారం ప్రదర్శించారు. అందరికన్నా తాను తక్కువ వాడు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అంత గొప్పవారైన శంకరాచార్యుల వారు పశుమాంసం ప్రజిత కృపయా పలయ విభో అన్నారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పేరుకి తగ్గట్టే విద్యాసాగర్ ఆయన ప్రసంగం చేస్తుంటే అంత గొప్పగా మాట్లాడేవారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రసంగం వినడానికి ఎందరో ఆ రోజుల్లో రైళ్లు వస్తున్నారు. ఇప్పట్లో టీవీలు అని లేవు. అందుకని విద్యాసాగర్ గారి చిత్రపటమే తప్ప విద్యాసాగర్ గారిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు తక్కువ. ఒక యువకుడు అదే రైల్లో విద్యాసాగర్ గారి ప్రసంగం వినడానికి దిగాడు. దిగి ఏంటి ఆ రైల్వే స్టేషన్ లో కూలి 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 అని అరుస్తున్నాడు. ఆయన బెడ్డింగ్ ఆయన పెట్టే పట్టిక విద్యాసాగర్ గారి వెనక పెట్టిలో దిగి ముందుకు వస్తున్నారు. ఆయనని స్వాగతం పలకడానికి ఉపన్యాసానికి తీసుకెళ్ళడానికి ఆహ్వానం చేసిన సంఘం వాళ్ళు పూలదండలు పట్టుకుని ఆ ముందు ఎక్కడో నిలబడి ఉన్నారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం కావాలని అడిగారు. నా పెట్టి బిల్డింగ్ బయటికి పట్టరావాలి, ₹1 ఇస్తానన్నాడు. సరే ఇమ్మని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారి బిల్డింగ్ పెట్టి మీద పెట్టి తల మీద పెట్టుకుని ఆ పెట్టి పట్టుకుని ఆ వ్యక్తికి తీసుకెళ్ళి ఆ వాహనం దగ్గర ఇచ్చేశారు. ఆ గుర్రపల్లి దగ్గర ఉన్న వ్యక్తి భార్య చూస్తే ఒక్కసారి ముట్టుకుని ఓదార్పు పొందాలని ఉంటుంది. ముట్టుకోవడానికి వీలు లేకుండా మధ్యలో అర్థం పెట్టి కన్నాలు ఉండేవి. ఇటు కుర్చీలో కూర్చోవాలి, లేవకూడదు. అంటే ఆవిడ కుర్చీలో కూర్చోవాలి. ఈయన దగ్గర 3 సైనికులు, ఆవిడ దగ్గర 2 సైనికులు. మాట్లాడుకునేటప్పుడు ప్రభుత్వాల గురించి కానీ ఉద్యమాల గురించి కానీ ఏమి మాట్లాడకూడదు. అనుమానం వచ్చిందనుకోండి మైక్ కట్ చేస్తారు, ఇంకా మళ్ళీ మాటలు వినపడవు. ఈ కర్ణాల్లోంచి మాటలు వినపడాలి. ఏడి చేసి కొంచెం అస్పష్టంగా మాట్లాడారనుకోండి ఆ కర్ణాల్లోంచి మాట వినపడదు. ఆ చూసి మాట్లాడుతున్నప్పుడు కళ్ళు తడిసాయి అనుకోండి అర్థంలోంచి అసలు కనపడదు. ఆ తర్వాత మైక్రోఫోన్స్ పెట్టడం మొదలుపెట్టారు. 6 నెలలకు ఒకసారి ఆ విని మండేలా కనపడ్డప్పుడు నెల్సన్ మండేలా పొందిన భావోద్వేగం గురించి ఆయన రాసుకున్న పుటలు చదువుతుంటే నాకు నిజంగా తలమంగీళ్ళు వచ్చే ఎలా తప్పుకున్న మహానుభావుడు ఏమి ఆత్మబలం అనిపించింది. అలా ఉండి తెల్లవారగానే విపరీతమైన ఎండలో తెల్లటి సుమకు బట్టికి తీసుకెళ్లి చుట్టూ ఇచ్చి కొట్టించేవారు. ఆ సూర్యకాంతి పడి తెల్లటి సున్నపు బట్టి కొడుతుంటే ఆ కాంతి ఇంకా ఎక్కువైపోయి ఆ కళ్ళు రాత్రి తర్వాత ఏమి కనపడేది కాదు. కళ్ళకి రక్షణ కొరకు అద్దాలు ఇవ్వమంటే అద్దాలు కూడా ఇచ్చేవారు కాదు. తర్వాత ఎప్పుడో ఇవ్వడం మొదలుపెట్టారు. అద్దాలు కూడా లేకుండా సున్నపు బట్టిలో సున్నం కొడితే సున్నంతా ఒంటి మీద పడిపోయి చెమటకి జీవుగా అడ్డుకుపోయేది. నీళ్లు తీసుకుని ఎన్ని నీళ్లు పోసుకున్నా దయ్యాలు ఎలా ఉంటాయో ఆయన మాటలో నేను చెప్పేది రాశారు. దయ్యాలు ఎలా ఉంటాయో అలా అయిపోయింది. ఆ మంటకి రాత్రి నిద్ర పట్టక 27 ఏళ్ళు కారాగారంలో ఉండి ఆయన జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేశారు అంటే ఎంత కష్టపడితే అంత కీర్తి సంపాదించుకొని నవసూర్యుడు అని పేరు తెచ్చుకున్నారు. ఒక మనిషి చదువు ఒక్కటే కాదు, చదువుతో పాటుగా ఆ నిర్భయత్వం కూడా కావాలి. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు "Where the mind is without fear and the head is held high, where the world has not been broken up into fragments by narrow domestic walls" అంటారు. తప్పకుండా విద్యార్థికి ఉండవలసిన రక్షణ చిన్నతనం నుంచి ఆ ధైర్యం కూడా అలవాటు చేసుకోవాలి. ప్రతి చిన్నదానికి భయపడిపోవడం, ప్రతి చిన్నదానికి నేలపడిపోవడం,
చిట్టేశ్వరికి ఇవాళ ఏ స్థితికి వెళ్ళిపోతున్నారంటే ఆత్మహత్య చేసేసుకుంటాం అనేటటువంటి స్థితి. అబ్దుల్ కలాం గారు ఫెయిల్ అన్న మాటని డిఫైన్ చేశారు. ఫెయిల్ అంటే మనం సాధారణంగా